వారి కుటుంబాన్ని బట్టి దేవునికి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంకా రాబోయే దినాల్లో ఆయన ఇంకా ఆత్మపూర్ణుడే. మరి అనేక మందికి దేవుడి మాటలు సత్యాన్ని ప్రకటించే వల్ల మనందరం ప్రార్థన చేద్దాం. రెండవ వర్తమానంలోకి వెళ్దాం ప్రియులరా. ఈ వర్తమానం ద్వారా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుని రెండవ వర్తమానంలోకి వెళ్దాం. మంచిది, అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాళ్ళు ఇవన్నీ చెప్పిస్తారమే. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, అంటే ఎలర్ట్ అవుతారని. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరనై తోడు లేక దూరమైతిని, వాదార్చే వారు లేక భారమైతిని. ఒంటరనై తోడు లేక దూరమైతిని, వాదార్చే వారు లేక భారమైతిని. తండ్రి 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 తండ్రి, నీ ఉన్నావని బ్రతుకుచుంటిని, నీ తోడు దొరికాక సిగురించి తిని, నీ తోడు దొరికాక సిగురించి తిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీ ప్రజల పక్షాన్ని నేను నిలబడి ఉండగా, కనబడుతున్నటువంటి వాడిని నేనైనప్పటికీ మాట్లాడవలసినటువంటి వారు మీరు కనుక నాయన, మీ ఆత్మ జ్ఞానమును, మీ ఆత్మశక్తును, మీ ఆత్మ నడిపింపును నీ దాసునైన నాకు అనుగ్రహించి నన్ను మరుగుపరిచిన దేవా, మిమ్మల్ని ఎత్తిపెట్టి చూపించే కృపను నాకు దయచేయండి. వింటున్న మీ పిల్లలు కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోమని, ఈ ప్రాంగణంలో దురాత్మ శేఖడ శక్తుల దగ్గరికి రాకుండా మీ కంచె కాపుదల వేసి నేర్చుకున్నటువంటి మీ సంగతులను అనేక మందికి నేర్పించే కృపను సంఘానికి దయచేయమని, సర్వోన్నతుల సాటు నివసించిన సర్వశక్తి గల దేవుడిని యేసు నామములో మీ పక్షమును నిలబడి మీ పిల్లలకి మీ మాటలు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వల్లరా, సంఘముగా కూడుకున్నటువంటి మనం చాలా ధన్యులమండి. సంఘముగా అంటే మనం ఏదో ఈ లోకపరమైనటువంటి సంఘముగా మనం కూడుకోలేదు. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి.
మీకు తెలుసు కదా. మళ్ళీ నేను వాటి గురించి చెప్పి సమయాన్ని వృధా చేయక్కర్లేదు. లోకములో ఉన్నటువంటి సంఘాలు లాంటి సంఘాలు కాదు మనం ఈరోజు కూడుకున్నటువంటి సంఘం. ఇది దేవుని ప్రజల సమూహము, దేవుని యొక్క జనాంగము, యేసుక్రీస్తు ప్రభువుల వారి స్వరక్తము కార్చి కట్టినటువంటి సంఘము ప్రియుల. అటువంటి సంఘములో యేసుక్రీస్తుని దేవుడని నోటుతో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి బాప్తిస్మ అనే కార్యక్రమం ద్వారా మన పాత రోత జీవితాన్ని పాతి పెట్టుకుని ప్రభువు స్వరక్తము కట్టి కట్టిన సంఘములో మనం సభ్యులుగా చేరి ఉన్నాం. ధన్యులు ప్రియుల. ఆ ధన్యతను మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అన్నదే చాలా ఇంపార్టెంట్. కనుక నేను సంఘము అని అన్నానంటే క్రీస్తే మనకు గుర్తు రావాలి. సంఘం అంటే ఆయన యొక్క శరీరం అని లేఖనం సెలవిస్తుంది. ఆదిమ సంఘము యొక్క గుణగణాలు కానీ ముఖ్య లక్షణాలు కానీ సంఘ అభివృద్ధిని గురించి కానీ మనము ఆలోచించవలసినటువంటి వారమే ఉన్నాం ప్రియులారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో సత్యం ఎంతవరకు ఉంటుంది, ఆ సత్యాన్ని ఎంతవరకు నేర్పిస్తున్నారు, ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం. రేపు ఒకనొక దినాన్న ఆయన సంఘము కొరకు వరుడు రాబోతున్నాడు యేసుక్రీస్తు. వధువు సంఘమైనటువంటి తన ప్రజలమైన మనం ఎలా ఉన్నామన్నదే ఈ దినాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. అలా మనం మాట్లాడుకున్న దినాన్ని మరలా తిరిగి మనం మరలా ఎక్కడికి వెళ్ళాలంటే ఆదిమ సంఘము దగ్గరికి మనం వెళ్ళాలి. ఆదిమ అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన సంఘాన్ని కట్టి ఆయన వారి చేతుల్లో పెట్టాడు. వారి చేతుల్లో పెట్టినప్పుడు వారు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఎలా జీవిస్తే ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును వారు చూపించగలిగారన్న ఆలోచన మనకు వస్తుంది ప్రియులారా. ఇవేమీ ఆలోచించకుండా క్రైస్తవులుగా పిలువబడుతూ నామకార్థముగా ఎదుగుతూ ఈ లోకమే శాశ్వత మరికని ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలేవి చంపుకోకుండా మందిరానికి వచ్చి విని వెళ్ళిపోయేవారుగా ఉంటే దేవుడు ఏమీ అనడు. కానీ ఇక్కడ ఒకానొక దినాన్ని ఆయన మనకు తీర్పులో ఏం చేస్తాడన్న సంగతి కూడా ఈరోజు యావత్ ప్రపంచానికి తెలుసు. కూడా ఆ సంఘము కానీ ఆ సంఘములో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు కానీ ప్రభువు ఎలా బ్రతకమన్నాడన్న సంగతిని ఈరోజు గ్రహించలేకపోతున్నారు ప్రియులారా. అనాది సంకల్పాల నుండి తండ్రి ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు నన్ను గ్రహించాలి. ఆమేన్. దయతో శ్రద్ధగా వింటాను ప్రయత్నించండి. ఏ తండ్రి అయినా సరే ఆ కుమారులు ఆ కుమార్తెలు నా పిల్లలు నా మాట వినాలని అనుకోవటంలో న్యాయం ఉంది ప్రియులారా. అలాగే పరమ తండ్రి అటువంటి దేవుడు కూడా నా పిల్లలు నన్ను గ్రహించలేకపోతున్నారని బాధపడుతూ చేసుకున్న పిల్లల విషయంలో మన పితరుడైన అబ్రహాము గారి కాలం నుండి కూడా ఆయన తన ప్రజలతో మాట్లాడుతూనే వస్తున్నాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి సేవకులు కూడా ఆ గ్రహింపులోనే బ్రతకాలి ప్రియులారా. మన పితరుడైన అబ్రహాము గారి కాలం నుండి స్టిల్ ఆగస్టు 2025 15వ తారీఖున లోకాన్ని విడిచి తన పరుగును తుదుముట్టించి మంచి పోరాటం పోరాడి ఆగస్టు 15వ తారీఖు 2025 11 గంటలకే ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి గొప్ప దైవజనులు ప్రకాష్ గారు కాలం వరకు స్టిల్ ఈ క్షణాన్ని కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటున్నాడు.
ఆమేన్. మరి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మనం ఏమి గ్రహిస్తున్నాం? ఏమండి, ఒక ప్రకాష్ గారు నిద్రించారు, ప్రభువు యొద్దకు చేరుకున్నారని మనం బాధపడటంలో తప్పు లేదు. ఎందుకంటే అటువంటి గొప్ప దైవజనుల్ని మనం కోల్పోయామని. కానీ నేనంటాను, అన్నను ప్రేమిస్తూ, అన్నకప్పచెప్పిన పరిచయాన్ని ప్రేమిస్తూ నేనంటాను, ఒక గంట ఒక ప్రకాష్ గారు నిద్రించి ఉన్నారు. కానీ ఈరోజు అనేక మంది ప్రకాశులు లేవనెత్తబడ్డారండి ఆయన ద్వారా. హల్లెలూయా. అది మన దేవుడి దగ్గర ఉన్న గొప్పతనం. ఒకానొక దినాన్ని భారతదేశం విషయంలో ప్రభువు చెప్పిన విషయంలో ఆయన ఆజ్ఞ గైకొని భార్య బిడ్డలను కోల్పోయి, ఏమండి, భారతదేశానికి పరిశుద్ధమైన గ్రంథాలకు తీసుకురావటానికి ప్రయాసపడినటువంటి విలియం కేరీ గారు మొదలుకొని స్టిల్ ఈ దినం వరకు కూడా ఆయన కొరకు బ్రతికినటువంటి సేవకులను మనం చూసినట్లయితే మన మనోనేత్రాలు తెరవబడాలండి. ప్రకాష్ గారి కంటే ముందుగా ప్రవీణ్ ప్రగడాల గారు గొప్ప దైవజనుడు, గొప్పగా బ్రతకాడు ప్రభు కొరకు. ఆయనకంటే ముందుగా విలియం కేరీ గారి తర్వాత గొప్పగా బ్రతికిన దైవజనులు మీ అందరికీ తెలుసు. ఒక దైవజనులు ఓసన్ గారు అవ్వచ్చు, ఏమండి, ఒక దైవజనులు భక్త్ సింగ్ గారు అవ్వచ్చు, ఒక దైవజనులు దేవదాస్ అయ్య గారు అవ్వచ్చు, ఇంకా అనేక మంది దైవజనులు ప్రభు కొరకు బ్రతికి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి వారిగా 20వ శతాబ్దంలో కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనం ఏమి నేర్చుకుంటున్నాం అన్నది ఈరోజు సందేశం. ఏమి గ్రహిస్తున్నాం అన్నది ఈరోజు సందేశం అండి. సంఘం అంటే ప్రియులరా ఏదో వచ్చి వెళ్ళిపోయేది కాదు ప్రియులరా. సంఘం అంటే ప్రియులరా ఏదో ఇటుకలతో కట్టిన 4 గోడలు కాదు ప్రియులరా. సంఘం అంటే ఏంటో తెలుసా? నీవు నేనా కడుతున్నారా ఈరోజు నిన్ను నన్ను. ఎవరి భారతదేశంలో మనం చూసినట్లయితే అద్భుతమైన రీతిలో హస్తకృత్యాలతో కట్టిన మందిరాలు అద్భుతంగా ఉన్నాయండి. ధనానికి ఎంతో ఏమి చేస్తున్నారు ప్రియులరా, ఎంతో అందంగా కడుతున్నారు. ఆ 4 గోడల మధ్యని ఆ 4 గోడ ఇళ్ళతో కట్టినటువంటి మందిరాన్ని బట్టి దేవుడు ఆనందపడ్డగానే ఆ మందిరాలే తన ప్రజలైనటువంటి మనల్ని కడుతున్నారు. ఆ సేవకులు కట్టబడుతున్నామా మనం ఈరోజు ఆలోచించాలండి. గొప్పగా బ్రతికారండి వారు, గొప్పగా బ్రతికారు. నిన్నటి దినాన్ని ఆ వార్త తెలిసిన వెంటనే నాకు అన్నకి ముఖ పరిచయం లేనప్పటికీ ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు ప్రియులారా. నాకు ఆయన తెలుసు, ఎందుకంటే గొప్ప ప్రసంగకుడు, దేవుడు ఏర్పరచుకున్న దాసుడని. కానీ నేను ఆయనకి తెలియదు ప్రియులారా. నువ్వెవరికి ఆయనకు తెలియదు. ఎస్ ఏమండి, మన ప్రధానమంత్రి మోడీ గారు ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు. మరి నువ్వు మోడీకి తెలుసా? అదేవిధంగా ఏర్పరచుకున్నటువంటి దైవజనులు, పిలువబడినటువంటి దైవజనులు గొప్పగా దేవుని కొరకు ప్రాణాలు తెగించి కూడా అసత్యము కొరకు సత్యానికి స్తంభాలుగా నిలబడి అనేక మంది ఎదుట ప్రభువును చూపించినటువంటి దైవజనులు ప్రకాష్ గారిని నిద్రించిన ఆ యొక్క వార్తను వినగానే కృంగిపోయాను ప్రియులారా. కృంగిపోయే నేనే ఒక ప్రకాష్ గారు కావాలని లేవనెత్తబడుతున్నాను. ఆమేన్. నాలో మంట పుడుతుందండి. దేవుని వాక్యము మనిషిని నిలబడనివ్వదు ప్రియులారా, బ్రతికింప చేస్తుంది, పోరాడింప చేస్తుంది ప్రియులారా. ఆత్మతో పోరాడాలని మనం. సంఘం అంటే చిన్న సామాన్యమైన విషయం కాదు. బైబిల్ భుజం మీద తీసుకుని రావటం కాదు, ప్రభువు బిడ్డలను చెప్పుకోవడం కాదు. ఆదిమ సంఘం గురించి మనం ఆలోచిద్దాం. ఆదిమ సంఘములో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఈరోజు సంఘములో ఉన్న లక్షణాలు ఎలా ఉన్నాయి.
ఆదిమ సంఘములో ఉన్నటువంటి సేవకుల దగ్గర ఏమున్నాయి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి రెవరెండ్ అని పిలువబడుతున్నటువంటి సేవకుల దగ్గర ఏమున్నాయి? ఆ రోజు సంఘానికి ఈరోజు సంఘానికి ఎంత వ్యత్యాసం ఉంది? ఎలా బ్రతుకుతున్నాం? విశ్వాసులుగా సేవకులుగా ఎలా బ్రతుకుతున్నామన్నది మనం ఆలోచన చేయాలంటే నీ దగ్గర నా దగ్గర ఉన్న శ్రేష్టమైన గ్రంథం దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ప్రతి ఒక్కరూ రావాల్సిందే. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలాగే నిలబడి ప్రకటిస్తుంటే ఆ దినాన్ని కూడా ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, మరియ తల్లిని ఎరిగినటువంటి వారు, యోసేపు కుటుంబాన్ని ఎరిగినటువంటి వారు ఏమన్నారో తెలుసా? ఒక్క చక్కటి సంగతి, ఈయనకి ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? దైవజనులు ప్రకాష్ గారు వాక్యం వింటున్నప్పుడు నేను అనేక సార్లు అనుకున్నాను, ఈ జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా! ఆ జ్ఞానం కావాలని ఆశపడుతూ ఉన్నానండి. ఆ దేవుడు కావాలని ఆశపడుతున్నానండి. ఆ దేవుడిని ఎత్తుపెట్టి చూపించాలని ఆశపడుతున్నానండి. అందుకే ఈరోజు మీ మధ్యలో నన్ను సజీవుడిగా ఉంచాడు దేవుడు. ఏదో ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలండి. ఏదో ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టే ముందు ప్రభువు నువ్వు ఎలాగ ఎత్తుపెట్టావు అన్నది ఒకసారి ఆలోచించాలి. ప్రియులరా, ఒక్కసారి లేఖనాల్లోకి వెళ్దాం. దేవుని లేఖనాల్లోకి వెళ్దాం ప్రియులరా. వారి దగ్గర ఏముందో చూద్దాం. ముందుగా మనం అపోస్తుల కార్యాలు చక్కగా నేర్చుకున్న మాటను హృదయంలో భద్రపరుచుకొని పౌరుషంగా ప్రభువు కొరకు బ్రతకటానికే మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం ప్రియులారా. అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం. ఇంకా ముసలామ ముచ్చట్లు పెట్టుకొని ఆచార సాంప్రదాయమైన బ్రతుకులో ఉంటూ ప్రభువా అని మనం పిలిస్తే ఎంత మాత్రము ప్రభువు మనం గుర్తించడు ప్రియులారా. కనుక మన దగ్గర ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథము, పరిశుద్ధమైనటువంటి గ్రంథం తెరుద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4-5 వచనాలు ఒక్కసారి చదువుతున్నాం, చూడండి ఒకసారి. పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. ఆ యొక్క దేవాలయం దగ్గర ప్రతి నిత్యము కూడా ఒక భిక్షగాడు కనపడుతూ ఉన్నాడు. అతనికి ఏమి లేదు, కాళ్ళు లేవు. ఈ పేతురు యోహాను గారు ఆదిమ సంఘ అపోస్తులు, ప్రభువు కొరకు ప్రయాసపడాలనుకున్నటువంటి వారు ఆ దినాన్ని అతడిని చూసి ఏం మాట్లాడారు చూసినట్లయితే, మా తట్టు చూడమనేది. అప్పుడు అతడు 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం. ఈరోజు మనం కూడా అంతేనండి. ఈరోజు కూడా మందిరానికి వెళ్ళే మనం కూడా మందిరం బయట ఉన్నాడు ఆయన ఉంటువాడై ఉండి, ఈరోజు మందిరం బయట ఉన్నటువంటి వారైనా మందిరం లోపలికి వచ్చిన వారైనా కనిపెడతామండి మనం ఏదో దొరుకుతుందని. ఎస్, అలా ఉండటానికి వీల్లేదు. నీకేది కావాలో తండ్రికి ముందుగానే తెలుసు. తల్లి గర్భానికి ముందు, పిండానికి ముందే ప్రకాష్ గారిని ఎవరు చూశారు? ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదు అంటాడు ఆ మహానుభావుడు. కానీ అన్నీ ఉన్నాయంట ఆయనకి. హల్లెలూయా! ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదంట దైవజనులు ఓసారి గారు. ప్రపంచాన్నే క్రీస్తుని చూపించి వెళ్ళిపోడు. ఈరోజు పరదేశంలో ఉన్నాడు అనుకుంటాను. హల్లెలూయా! బ్రతికారండి మన కళ్ళ ముందు, గొప్పగా బ్రతకాలండి మన కళ్ళ ముందు, బ్రతకాలండి మనం. ఆ బ్రతకటానికి 2020 నుండి నేను తప్పించాడు దేవుడు. కరోనాలో పోయింటి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? కరోనాలో పోయింటి నా పరిస్థితి ఏంటి? ఈరోజు నరకమే. ఎందుకంటే ప్రభువు కొరకు స్టిల్ ఈ క్షణం కొరకు నువ్వేం బ్రతకలేదు. 2020లో నువ్వు బ్రతికేసావు ఆయన కొరకు. బ్రతుకు నా కొరకని మరొక జీవితానికి భూమి మీద ఇచ్చాడు. అప్పుడు చూడండి ఎంత బాగుందంట. అంతటి పేతురు, వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఆ రోజు సేవకుల దగ్గర ఏమి లేవు, వెండి బంగారాలు లేవు. ఈరోజు సేవకులైన విశ్వాసులైన మన జీవితం దగ్గర ఏమున్నాయి? చూసారు ఎంత తేడా ఉందో ప్రియులరా.
వాక్యం మనిషిని ఆలోచింపచేస్తుందండి, ఆలోచింపచేస్తుంది. వెండి బంగారాలు ఉండటం తప్పని నేను అనట్లేదండి, వారికి లేవని వారిని తక్కువ చేయడం లేదు. వెండి బంగారాలు మా యొద్ద లేవయ్యా, మా వైపు చూస్తున్నాం, వెండి బంగారాలు లేవు. ఆడు అనుకుని ఉండొచ్చు, మీరేం మనుషులురా, కుంటుకాలతో ఇక్కడ కూర్చుంటారా, నాకు ₹1 ఇవ్వటానికి కూడా లేదు మీ దగ్గర అని అనుకోక ముందే ఏమంటున్నారో చూడండి. లేవు కానీ నాకు కలిగినదే, పేతురు గారు అంటున్నాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఆ రోజు వారి దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుని మహిమ పనులు, దేవునిని కనపరచడానికి యేసయ్యతో కలిగి ఉన్నారండి. అలా యేసయ్య మనసు కలిగి ఉన్నారండి. ఈరోజు మన దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ మన దగ్గర ఎవరు లేరు, మనకి ఏం కలిగిలేము. ఆలోచిస్తున్నాడు ఈరోజు క్రైస్తవుడు. అద్భుతాలు కావాలండి ఈరోజు, ఆశ్చర్యాలు కావాలండి ఈరోజు. వాటిని మనం అడగవలసిన పని లేదండి. ఈరోజు నువ్వు బ్రతుకు ఉండటం ఒక గొప్ప ఆశ్చర్యం అండి. అంటే ప్రియులరా, వారి దగ్గర ఏమి లేవు, అదే మనకు అంశం, వెండి బంగారములు లేవు. ఈరోజు మన దగ్గర ఏమున్నాయి, వెండి బంగారములు ఉన్నాయి. వెండి బంగారములు ఉండి మనమేమో దేవుని మహిమని కనపరచలేకపోతున్నాం సమాజానికి. వెండి బంగారు లేకపోయినా కానీ వారి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తుని వారు మహిమపరచగలిగారు. అదే క్రైస్తవ సంఘం యొక్క ముఖ్య లక్షణం. ఆదిమ అపోస్తలులు ఎలా బ్రతకరు చూసావా, అలాగని లేవని అనుకోదు సుమా. ఇవే లేఖనాల్లోకి వెళ్తే మనం గమనించినట్లయితే ఆస్తులు అమ్ముకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వారు ఉన్న ఆస్తులు అన్నీ అమ్మి ఎక్కడ పెట్టారు, హల్లెలూయా. అందుకే సంఘము ఆ రోజు అంత గొప్పగా ఉంది. అందుకే ఆదిమ అపోస్తలులు ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేయగలిగారు. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సేవకులుగా మనం ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేయలేకపోతున్నామంటే మనము క్రీస్తుతో ఉండలేకపోతున్నాం. క్రీస్తు మనతో ఉండట్లేదు ప్రియులారా. మనతో ఉంటున్న బంగారం వెండి వల్ల ఆయన మహిమ కనపరచబడదు అని సత్యాన్ని బోధిస్తున్న నేను గ్రహించాలి, బోధ వింటున్న నువ్వు గ్రహించాలి. అప్పుడే క్రీస్తును మనము చూపించగలం ప్రియులారా. ఏమంటే లేచి నడవమనగానే గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోవడం అంటండే. ఎందుకు ఈరోజు దేవుని పిల్లలుగా ఆ మహిమాంతమైన కార్యాలు మనం చేయలేకపోతున్నాం? మనకు అర్థమైపోతుంది. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామండి, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామండి? ఏమండి ఒక మాట, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్న దేవుడు రేపు ఉంటాడు. ఆయన ఎప్పుడు అద్భుతకరుడే, ఆయన ఎప్పుడు కార్యాలు చేయగలుగుతాడు. ఆ రోజు చేసిన కార్యాలు ఈ రోజు చేయడా, చేస్తాడు. మందే ఆదిమ అపోస్తలులను వాడుకున్న దేవుడు మనల్ని వాడుకుంటాడు. మందే ప్రభు. వారి దగ్గర ఏముంది, మన దగ్గర ఏమి లేదు, గ్రహించాలి. ఇంతకే మత్తయి సువార్త 10:8 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10:8 యేసు ప్రభులు వారికి ఏం చెప్పారు, వారు ఏం ఆలోచించుకున్నారో ఒక్కసారి లేఖనాలే చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 10:8 ఏమో చూడనా. రోగులను స్వస్థపరచుడి, పాయింట్లుగా చదువునానట, చదువునాను. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను. చాలు 8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి,
ఉచితముగా ఇయ్యుడి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? మొదటి వచనం నుంచి 5వ వచనం నుంచి చదవండి. యేసు ఆ 12 మందిని పంపుచు ఏర్పరచుకున్నాడు, వారిని పంపుచు చక్కటి మాటలు చెప్పాడు. వారిని చూసి వారిని ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళుకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపుకుడు గాని ఇశ్రాయేలు వంశమును నశించుతున్న గొర్రెల యొద్దకి వెళ్ళుడి. ప్రభు ఏ పనైతే వారికి అప్పచెప్పాడో, ఏ వరమైతే వారికి ఇచ్చాడో ఆ వరాన్ని పంచిపెడుతున్నారండి. అలా ఈరోజు సేవకుడు అభిషేకించబడ్డామంటే అదే వరాన్ని మనం కూడా పొందుకోవాలండి. అలాగే మనం బ్రతకాలి. యేసు నామములో నడు. మా దగ్గర ఏమీ లేదు. యేసు నామం ఉచ్చరించగానే అక్కడ ఏం జరిగింది? ఈరోజు అటువంటి బోధన చేయాలి కదా. అంటే ఇప్పుడు నేను ఎవరిని ఎత్తిపెట్టి చూపిస్తున్నాను? యేసు ప్రభుని ఎత్తిపెట్టి చూపించాలి మనం. ఇంతకు అలా ఎవరు బ్రతుకారు? అపోస్తులు బ్రతుకారు. అందుకే సంఘం ఏమవుంది? సంఘం క్షేమాభివృద్ధి కలిగింది. ఈరోజు ఇవన్నీ మనం గ్రహించాలండి. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కదా చనిపోయిన వారి విషయంలో, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం. మహాజ్ఞాని అన్న, ఎన్నో డిబేట్లు చేశాడన్న, ఎంతో చక్కగా మంచిది, దేవుడికి స్తోత్రం. మరి మన సంగతి ఏంటి? వీళ్ళు ప్రకాష్ గారిని ఒక్కసారి తీసుకొచ్చారండి దుబాయ్. నాకు తెలిసిన తర్వాత 2007లో వచ్చాను. ఒక్కసారి దుబాయ్లో చూసి నేను అనుకున్నాను కూడా మరలా పిలవలేదు కూడా. ఆయన అద్భుతంగా ఈ యుఏఏ ప్రాంతంలో సేవకులందరినీ, విశ్వాసులందరినీ కూర్చుండబెట్టి ఆయన నేను మర్చిపోనండి. ఆయన వాక్యం అందించుంటే ఒక్క సేవకుడు తలెత్తి ఆయన చూడలేదండి, తల పైకెత్తి ఆయన చూడలేదు. కారణం ఏంటి? సత్యాన్ని ప్రకటించాడు. అసత్యాన్ని చంపేయమని చెప్తే ఎవరికి నచ్చలేదు. సేవకుల గురించి చెప్పాడు ఆయన. జోజు గారు తీసుకొచ్చారు, గుర్తుంది మీరు? క్రీస్తు సువార్త సంఘం జోజు గారు తీసుకొచ్చారు. అద్భుతం, ఆశ్చర్యపోయి ఆనందపడ్డాను. ఎందుకంటే ఎప్పుడు యూట్యూబ్లో చూసినానని నేను స్వయంగా చూడాలనుకున్నాను. నా ఆశ నెరవేర్చాడు. ఆయన చెప్తున్న పాట నా హృదయం ఇప్పటికీ మెదిలిపోతుందండి. అద్భుతం. ప్రభువు కొరకు బ్రతుకు. ఎవరికి చెప్తాను నువ్వు సువార్త? యూఏలో క్రైస్తవుడిగా చెప్తున్నావు కదా. కాదు, నువ్వు చెప్పి అరిగేవాడికి నీ దమ్ముంటున్నాడు. అంత గొప్పగా బ్రతికినటువంటి సేవకులండి ఆ రోజు. ఈరోజు కూడా ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా. ఎంత గొప్ప గ్రంథం మన చేతిలో ఉంది. ఆదిమ అపోస్తులు అంత గొప్పగా బ్రతికారండి. ఈరోజు అలా బ్రతికితేనే క్రీస్తుకి పరమార్థం ఉంటుంది, పరమ తండ్రి ఆనందం ఉంటుంది. ఒకానొక దినాన పరలోకాన్ని మనం పొందుకోగలుగుతాం ప్రియులారా. యేసయ్య 12 మందిని పిలిచి ఆ 12 మందిని పంపుచు ఆజ్ఞాపించి వారి దగ్గర ఉన్నవన్నీ కూడా వారికి ఇవ్వమన్నాను. అందుకేనండి ఆ యొక్క బయట కూర్చున్నటువంటి ఆ కుంటివాడు ఎప్పుడైతే స్వస్థత పొందుతాడో ఎక్కడికి వెళ్ళాడు? మరి నీవు నేను మందిరానికి వస్తుంటే మనం ఎక్కడికి వస్తున్నాం? ఆరాధన. అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది, ఆరాధించుటకు లోపలికి వెళ్ళాడంట. ఆరాధించటానికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారంట అందరని. మరి నువ్వు ఆరాధనకు వస్తున్నావు కదా, నిన్ను చూసి ఒరే నువ్వు ఒకప్పుడు ఇలా ఉండు, నిజంగా ఎంత మారాడా, నిజంగా నేను కూడా అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కలుగుతుంది మనం చూసినటువంటి వారికి. చూడండి, ఇంకా చూద్దాం. ఇంకా మీకు చూస్తే తెలుస్తుంది. వారు రెండోదిగా ఒకటేంటి, వారి దగ్గర ఉన్నవేంటి, మన దగ్గర లేనట్టు నేర్చుకున్నాం. మనసులో పెట్టుకోండి, బ్రతకటానికి ప్రయత్నించేద్దాం మనం. అలాగని ఈ అవసరానికి డబ్బు అవసరమే, దేవుడిచ్చిన అన్నీ అవసరమే, కానీ వాటితోటే మన జీవితాన్ని మూడేసుకోకూడదండి. వాళ్ళు అలా మూడేసుకోగలరు. రెండో విషయానికి వస్తే ఇంకా ఏంటంటే వారి విద్య లేని పామరులను ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 4:13. అపోస్తుల కార్యాలు 4:13 ఒక్కసారి చదువు సహాయం చేస్తారా? వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి వారు ఎవరండి? ఆశ్చర్యపడి. ఇంతకీ ఆదిమ అపోస్తులు ఎవరు? విద్య లేనటువంటి వారు. ఈ రోజు సేవకులు ఎవరు?
విద్య కలిగినటువంటి వాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? చూడండి ఏంటి తేడా, నేర్చుకుందాం ప్రియులారా. ఏమంటే బైబిల్ ధ్యానిస్తూ ఉంటే ఒక గదిలో కూర్చొని ప్రపంచం కనపడదండి మనకి, ఆనందం అండి. ఆ అనుభూతిలోకి రావాలి మనం, ఆ అనుభూతిలోకి రావాలండి. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా తండ్రితో గడిపే భాగ్యాన్ని కలిగి ఉండాలండి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఆ దైవజనులు ఉన్నారు కదా, అంత గొప్పగా ఎలా చెప్పగలిగారంట? ఏమన్నా గొప్పగా చెప్పారు అని మనం చెప్పుకుంటున్నాం, అందులో తప్పు లేదు కానీ అసలు మన సంగతి ఏంటని ఆలోచించాలి. మరి అంత గొప్పగా ఎలా చెప్పారు అలాగా? ఎవరు చూసారు? మీరు ఆ వీడియో చూసారా? అయింది ఆశ్చర్యపోయినండి జనం. దైవజనులు భక్త్ సింగ్ గారు చనిపోయినప్పుడు చూశాను వీడియో, దైవజనులు ఓసాన్ గారు చనిపోయినప్పుడు చూశాను. ఇది థర్డ్ వన్. ఎంత జనము! నాకు ఆశ్చర్యంగా, నాకు రాత్రి కల్లో కూడా వచ్చి 9 పొద్దున, ఎందుకంటే టీవీలో చెప్పకూడదని 2 సార్లు కూడా కల్లోకి వచ్చి ఒక పంటను చూపిస్తున్నాడు, ధాన్యం బస్తాలు చూపిస్తున్నాడు, నన్ను అక్కడ పెడుతున్నాడు. 2 సార్లు కూడా లేచి ఏడుతూ ప్రార్థన చేసి, ఏమంటే అన్నం నేను చూడలేదు, అన్నం నాకు ఎవరో తెలియదు కానంటే నా శారీరకమైన సంబంధుల గురించి కూడా దుఃఖపడినే ఉంటాయి. అంత దుఃఖపడుతున్నాను నేను హృదయంలో. ఎందుకంటే సంతోషం, మంచి పరిచయం చేశాడు, ప్రభు పిలుచుకున్నాడు, హ్యాపీ. ఈ భూమి మీద ఉండే కంటే ప్రభు సన్నిధికి చేరటం మంచిదండి. వినమాలో ఉన్న ప్రజల మధ్యలో ఎందుకండి ఈ బ్రతుకు అనిపిస్తుంది అన్న మంచి పరిచయం చేశాడు. అప్పుడు ఆలోచిద్దాం, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటారానికి? చెప్పండి అయ్యా, నా తోడు చూసి, నా వైపు చూసి, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? వైపు దేవుడు ఇచ్చాడు. ఎస్, దేవుడు ఎలా ఇచ్చాడు ఆయనకి? వెరీ గుడ్. దేవుడితో ఆయన ఎన్ని పుస్తకాలు చదువుడు అంటాడు. ఆయన మాట్లాడితే గొప్ప గొప్ప ప్రవక్త ఇదండి సైంటిస్టులు ఎత్తాడు ఆయన. ఎంత గొప్ప సైంటిస్టులు ఎత్తినా యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మన సంగతి ఏంటంటే నేర్చుకుందాం, మనం అంతటి వారు కావద్దా? ఏమండి, అంతటి వారు కావద్దా మనం? మాట వినని యోనాను ఒక్కడినే చూపించారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా మాట వినని యోనాలాగా తయారయ్యారు. ఈరోజు దేవుడికి ఇష్టం అది. యోనాను చూసి నేర్చుకుని యోనాలాగా నువ్వు ఉండొద్దని చెప్తే, మాట వినని యోనాను నేనే ప్రభువా అని మాట ఉంది. మాట వినని యోనా ఒక్కడైతే ఈరోజు మనం అందరం ఎలా తయారవ్వం? ఆ ప్రీజోన్లో, వెస్ట్ క్యాంపులో, ఈస్ట్ క్యాంపులో, సౌత్ క్యాంపులో ఒరే నా పరిచయం చేయరా, నీ పనులన్నీ చూసుకుని చక్కగా భోజనం చేసి ఒక్క అరగంట నువ్వు ఉన్న స్థలంలో కూర్చుని ప్రార్థన చేయటం కూడా నా పరిచయం అంటే మనం ఎలా తయారవ్వం? ఆలోచించండి సార్. నువ్వే పట్టణానికి వెళ్ళు నువ్వని చెప్పాడు, తలకాయ ఊపాడు. ఎక్కడికి వెళ్ళాడు? మనం కూడా ప్రార్థన చేయమని ప్రభువు చెప్తున్నాడు, వింటున్నాం. మనం ఏం చేస్తున్నాం? మాల్లో, యూట్యూబుల్లో. అంటే యూట్యూబ్ చూడొద్దండి కదా, యూట్యూబ్ చూడొద్దండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, మంచిదే. మీరు విని విశ్వాసం కలగటానికైతే వినండి. విన్నదాన్నే నేను చెప్పాలి, విన్నదాన్నే నేను అనుసరించాలని మాత్రం యూట్యూబ్ చూడకండి. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది పరిశుద్ధమైన గ్రంథము దగ్గర, మీరు కూర్చోవలసింది సాత్వికుడు దేవ మనసు గల యేసు పాదాల దగ్గర. అందుకే మీకు యూట్యూబ్ చూడదంటాడు. యూట్యూబ్ దగ్గర కూర్చున్నాడు, ప్రభు దగ్గర కూర్చోడండి. వినాలి, బలపడాలంటే వినాలి. విన్నదాన్ని మన పరిధికే తీసుకోవాలి. ఆహా, నా ప్రభువు నాతో మాట్లాడాడు, నేను అంత గొప్ప వ్యక్తిని కావాలన్నమాట, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలన్నమాట, అంత గొప్పగా ప్రార్థన చేయాలని మాత్రం తీసుకొని మనం ఎవరితో గడపాలి? ఇది చేయరు. అంత జ్ఞానం ఎలా పొందుకున్నాడంటే ఆయన రాత్రి అనక పగలనక ప్రభువుతో గడుపుంటుంటారు. ఎస్, ఈరేంటండి విద్య లేని పామరులు. విద్య లేని పామరులు అయినప్పటికీ వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే 4:13 ఏమని ఉందండి? పేతురు యోహాను ధైర్యమును చూసి, అక్కడ ఉంది కదా మాట చదవండి సరే. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడేది. కారణం ఏంటంటేనంటే ఈరోజు సేవకులకి విద్య ఉంది కానీ
ధ్యాస లేదు. నేను అనకూడదు, మరి మీరు పూర్తి చేసుకోండి. ఆ రోజు వారికి విద్య లేదు, కానీ పామరులైనప్పటికీ బుద్ధి ఉంది, దేవుడు భయం ఉంది, దేవుడు జ్ఞానం ఉంది. ఈరోజు సేవకులకి అద్భుతమైన రీతిలో విద్య ఉంది, కానీ బుద్ధి లేదు, దేవుడి జ్ఞానం లేదు, దేవుడు భయం లేదు అని నేను అనుకుంటున్నాను. నేను ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే కారణం, ఎందుకంటే అంత అలా చెప్తున్నారంటే, ఆ రోజు విద్య లేని పామరులు ప్రకటించే ప్రభువును ప్రకటిస్తే ఆశ్చర్యపోయారంటండి. ఏమని ప్రకటించారో తెలుసు వాళ్ళు, ఈ మూర్ఖులైన తరం వారికి వారు బోధించగా ప్రకటించగా. చూడండి ఒకసారి ఒక మాట చూపించు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అనుకుంటాను, 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, నా బాగా చదవాలా? ఏ మాటలో? ఈ యొక్క పేతురు గారు, యోహాను గారు, ఎవరైనా సరే ఆ రోజు ఆదిమ అపోస్తలులు నిలబడి ప్రభు వాక్యాన్ని చెప్తున్నప్పుడు హృదయములో నొచ్చుకొని, అంటే బ్రాకెట్లు ఏముందో చూడరా? వాక్యం ఏమేముందరికి మారిపోయినల్లా. అంటే వాళ్ళ బోధ ఎలా ఉంది? విద్య లేని పామరులు అయినప్పటికీ దేవుని భయము, దేవుని జ్ఞానము, దేవుని బుద్ధి, దేవుని వివేకము, సంఘ బాధ్యత, యేసు ప్రభుల హృదయం అంతా నింపబడ్డారు. కాబట్టి ఎక్కడికెళ్ళి వారు నిలబడి దేవుని గురించి చెప్తున్నా మనుషుల్లో ఏమవుతుంది? అది గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటున్నప్పుడు ఏమవుతున్నారో మారిపోతున్నారండి. మారాలండి. ఈరోజు క్రైస్తవ సమాజం మారాలండి. మీరు మారాలి. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ పాఠాలు నేర్చుకుంటున్నారంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చేయండి అని ఒక దైవజనులు ప్రకాష్ గారికి, దైవజనులు ఓసన్న గారికి, ఒక దైవజనులు భక్త్ సింగ్ గారికి చెప్పలేదండి. ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ సర్వలోకానికి వెళ్ళి నా పని చేయాలని కోరుకున్నాడు ఆయన. నీకు ఏదో ఒక తలంత ఉంటుందయ్యా, ఎందుకు పాడు చేసుకుంటాను ఆ తలంత? ఆదిమ అపోస్తలులు చూడండి ఒక్కసారి, హృదయములో గుచ్చుకుని నొచ్చుకుని అప్పుడు సంఘములో చేర్చబడుతున్నారండి, మారిపోయే. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళు పారిపోతున్నారు, విడిపోతున్నారు, కక్షతో మరొక సంఘాన్ని కడుతున్నారు. కారణం ఏంటంటారా? ఏమంటే నవ్వించే బోధ, కవ్వించే బోధ సంఘానికి అవమానమే తెస్తుందండి. ఏమంటారు? నవ్వించే బోధ, కవ్వించే బోధ మనిషిని మార్చదు ప్రియులారా. ఆ రోజు ఆదిమ అపోస్తలులు పామరులు, వారి విద్య లేని పామరులు, వారి దగ్గర వెండి బంగారాలు లేవు. రెండోదిగా చూస్తే వారు పామరులు అయినప్పటికీ ప్రభువుని గొప్పగా చూపించారండి. ఈరోజు విద్య ఉండి కూడా మనము ప్రభువుని చూపించలేకపోతున్నామంటే మంద తప్ప, దేవుడు తప్ప? సంఘం అభివృద్ధి అవ్వాలన్నా, సంఘ క్షేమంగా ఉండాలన్నా ఆదిమ సంఘము నుండే మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఆ రోజు వారికి ఆ సంఘములో మనము ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నదండి ఆ సంఘం. 2 విషయాలు నేర్చుకున్నారు అంటే, ఈరోజు బోధిస్తున్న సేవకుడే నేనైనా, బోధ వింటున్న దేవుని పిల్లలని మీరైనా ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించాం. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? సంఘములో ఉన్న మన మీద చాలా బాధ్యత ఉందండి, చాలా బాధ్యత ఉంది. ఒక్కొక్క దినాన్ని నేను అడుగుతున్నా, నేను గద్దించి చెప్తున్నా, తలదించుకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే నా మీద కోపడి వెళ్తున్నారు. ప్రభువు దగ్గర అవి ఏమీ కుదరదు, తీయేస్తాడైనా. తిరగబడుతున్నారు కదా నా పిల్లలు, నా సహోదరులని నేను విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయన విడిచిపెట్టడండి. ఈ క్షణం నేను చస్తే నా ప్రభువుతో ఉంటానన్న ధైర్యం అనుకుందా? ధైర్యంగా ప్రాణాలు విడిచిపెడుతున్నారండి. ప్రసంగం కూడా చనిపోయే ముందు కూడా ప్రసంగం చేశాడు ఆయన. ఆ ముఖ కాంతిలో కానీ, ఆయన వాక్యం చెప్పేటప్పుడు కానీ నాకు ఈ బాధ ఉందని చెప్పలేదు ఆయన.
ధైర్యంతో బ్రతికాడు. ఒకే ఒక పరిస్థితి, నాకు తోడుకుపోయింది, తన గురించి నేను ఆలోచిస్తాను. అది కూడా సింపుల్గా చెప్పాను. నా ప్రాణం పోతే నాకు ఒక తోడు, ఆ తోడు కూడా లేకపోతే అద్భుతం అన్నాడు ఆయన. అంటే ఎలా బ్రతికాడో చూడండి ప్రభు గారు. ఆ తోడు గురించి ఆలోచిస్తాను తప్ప ఆ తోడు లేకపోతే నాకు అద్భుతం అన్నాడు. ఇది సావటానికి కూడా ఎంత గొప్ప దేవుడు మనతో. మూడోదిగా చూస్తే ఆ రోజు వారికి, లేకపోతే ఆ సంఘానికి, ఏ సంఘానికి అండి? ఆదిమ సంఘానికి, దయతో పిల్లల ఆదిమ సంఘానికి, లేకపోతే ఆ రోజు వారికంటే అపోస్తలకి, లేకపోతే సేవకులకి. మీకు అర్థం అవ్వకంటే లోక అధికారి సపోర్ట్ లేదండి. చూడండి ఎంత వ్యత్యాసం చూడండి. ఈరోజు లోకములో ఉన్న అధికారులను తీసుకొచ్చి సంఘంలో పెట్టి సన్మానాలు చేస్తున్నాం మనం. ఒకసారి చూడండి, వాక్యమే చూడాలి, వాక్యమే చూడాలి. అపోస్తల కార్యం 4 అధ్యాయం, వాక్యం చూస్తేనే అర్థమవుతుంది. అపోస్తల కార్యం 4 అధ్యాయం 5-6 వచనాలు చదువు రవి. మర్నాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకునేది. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. చాలు. వీళ్ళందరూ ఎవరు? ఎందుకు చదివించారన్నమాట? శాస్త్రులు, పరిచర్యులు అంటే ఆ రోజుల్లో ఎవరల్లో? అధికారులేనా? అధికారులేనా? వారి సపోర్ట్ ఏమైనా ఉందా? కానీ వారి వ్యతిరేకం ఉందండో. ఈ వ్యతిరేకత ఇప్పుడు కొడుతున్నారు, తిడుతున్నారు, మోడీ గారు ఏదో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటది? ఇదేం కొత్తగా మనం ఆలోచించద్దు. ప్రభువు మనతో ఉంటే మన జోలికి వచ్చేవాడు ఎవడండే? ప్రభువు మన పక్షాన్ని ఉండగా, రోమీయులకు రాసిన పత్రిక ఉంటుంది, దొక్కంగాడు ఎవడొస్తే మనకేముందంటే? మన ప్రభు ఎవరు? మనల్ని కాపాడేవాడు. మన ప్రభు ఎవరు? మనల్ని ఆయుతో ఉంచుకునేవాడు. ఈ లోకం శాశ్వతమా? మోడీ శాశ్వతమా? ఆంధ్రప్రదేశ్ శాశ్వతమా? బ్రతుకుతున్న స్థలం శాశ్వతం. సస్తే ప్రభువు కొరకే, బ్రతికిన ప్రభువు కొరకే. ఆ పౌరుషం రావాలండి. అందుకే నేను ఈరోజు దుబాయ్ తీసుకొస్తాను. నేను అనుకుంటాను ఆ భారతదేశంలో దేవుడు మాట వింటలేదేమో. కొన్ని రోజులు హైదరాబాద్ అంటున్నాను, కొన్ని రోజులు విజయవాడ అంటున్నాను, కొన్ని రోజులు అమలాపురం అంటున్నాను. 30 సంవత్సరాలు నా జీవితానికి ఒక స్థిరమైన జీవితం లేదండి. ఒక తండ్రికి ఉపయోగపడలేదు, ఒక తల్లికి ఉపయోగపడలేదు. అసలు నా కుటుంబం వారు నా గురించి ఏమనుకున్నారంటే, ఎలా బ్రతుకుతాడే అనుకున్నారు. నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి అదే తెలుసు. నన్ను కన్న తండ్రికి తెలుసు. తల్లి గర్భంలో పిండంగా రూపం లేనప్పుడు నా కన్న తండ్రికి తెలుసు నా కొరకు బ్రతికుతాడు నా బిడ్డని. అక్కడ మాట ఎంటలేదని 2007 సెప్టెంబర్ 28 నా తండ్రి ఇక్కడికి తీసుకొచ్చి నా కొరకు బ్రతుకు, నీకు నేను తోడై ఉన్నాను అన్నాడు. నాకు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదండి. అఫ్కోర్స్ నాకు ఒక మంచి కుటుంబం ఉంది. నా బాధ్యత సత్యంత వరకు వారిని పోషించవలసిన బాధ్యత నాకు ఉంది, వారిని ప్రేమించవలసిన బాధ్యత నాకు ఉంది. కానీ ఇదే యాజ్ ఇట్ ఈజ్, ఇదే సమయంలో నా కుటుంబం కూడా చెప్తున్నాను, సత్యంత వరకు వారిని పోషించవలసిన బాధ్యత ఎంత ఉందో, ప్రేమించవలసిన బాధ్యత ఎంత ఉందో, దేవుడు మాట వినకపోతే అంత దూరంగా ఉండవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. దేవుడి కంటే ఎవరు గొప్పవారు కదండి. ఆ సత్యములో ఉంటే ఎవరైనా నాకు అవసరం లేదు. సత్యములో ఉంటే వారి కొరకు నా ప్రాణాలు పెట్టాలని కూడా చెప్తున్నాయి. అది కుటుంబం అవచ్చు, సంఘం అవచ్చు. ఆ నిరీక్షణలోకి క్రైస్తవుడు రావాలండి. అలా బ్రతికరండి అపోస్తులు, అలా బ్రతికరండి అపోస్తులు. నేర్చుకుంటున్నాం, విడిచిపెట్టొద్దండి. ఈ 4 గోళ్ల మధ్యలో తలుపు తీసుకెళ్ళి వెళ్ళానే దులిపేస్తున్నారు. ఎలాగ అర్థమవుతుందంటే మీ భాష, మీ వేషణ అంతా మారిపోతుందండి, అంతా మారిపోతుంది. మీ భాష మారిపోతుంది, మీ ప్రవర్తన మారిపోతుంది, మీ యొక్క ఆలోచన మారిపోతుంది. మాట్లాడుకోవద్దు అని అంటలేదు లోక అవసరం గురించి. అవసరానికి మాట్లాడుకో. 10 మంది విశ్వాసులు కూడుకున్న చోటనంట యెహోవా ఆకాశం మీద నుండి ఆలకిస్తారంట. మలాకి గ్రంథం అనుకుంటాం కదా. అవి ఉండవు మన దగ్గర. ఇంత నేర్చుకుంటున్న మనలో ఎవరు ఉండాలి? మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మదేవుడు ఉండాలి. మనతో ఎవరు ఉండాలి? సమాజంలో ఉన్న, సంఘములో ఉన్న, ఒంటరిగా ఉన్న, ఇంటిలో ఉన్న, వంటలో ఉన్న, నీతో ఉండవలసిన వారెవరు? వారితో ఉన్నవారెవరు? వారంటే ఎవరు? అపోస్తులు.
అపోస్తులతో ఉన్నవారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీతో ఉండవలసిన వారెవరు? అప్పుడే నువ్వు ప్రభు కొరకు బ్రతకగలుగుతావు. అప్పుడే నువ్వు ప్రభువుని ఎత్తుపెట్టి చూపించగలుగుతావు. ఆ రోజు అధికారులు ఎవ్వరూ కూడా సపోర్ట్ లేదండి. ఈరోజు ఒక మాటలు చెప్పాలంటే, ఈ మాటలు నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాన్న, యాకోబు నాన్న, సంఘం ఎక్కడుంది ఇప్పుడు? మీరు మాట్లాడకండి, రాత్రి మీరు ఎదురైనా కదా, క్లాసులో ఒక చిన్న భాగంగా తీసుకుని చెప్తాను. ఇది మీకు బాగా, సంఘం ఎక్కడుందండి ఇప్పుడు? పోనీ లోకం ఎక్కడుంది? పోనీ చూసారా, ఎర్రి ముఖాలు వేసి చూస్తున్నారు చూసారా? సింపుల్ అండి. లోకం ఎక్కడుంది? సంఘంలో ఉంది. సంఘం ఎక్కడుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా ఉండమని చెప్పాడా దేవుడు? ఇలా ఉండమని చెప్పాడా? ఈ మాట చదవండి. ఆ మాట ఎంత చదవని చూడు, నేను చెప్పాను చూడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం చివరి మాట చదవండి ఒకసారి. అపోస్తులకు వెరుగుడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే బ్రతకండి అంటే వాట్ ఈస్ ద మీన్? దట్ వన్ మీన్ ఏంటది అంటే అర్థం ఏంటి? మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు, మీరు ప్రత్యేకింపబడిన వారుగానే ఉండాలని దేవుడు కోరుకుంటే మనం లోకంలో కలిసిపోతున్నాం ఏంటంటే? మనం చూసి ఏమంటారు తెలుసా? వాళ్ళకంటే మనమే. విన్నారా ఈ పదాలు? విన్నారా లేదా? నీకంటే మేమే బెటర్, వాళ్ళ కొమ్ముకి చెప్తున్నారు క్రైస్తవులు అంటే. ఎక్కడున్నాం మనం? ఈ మూర్ఖులకు తరమ వారికి మీ వేరుగా ఉండి బ్రతకాలి. మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. లోకములోనే ఉండాలి. లోక మాలిన్యం మీరు అంటుకోకూడదు. లోకములోనే ఉండాలి. మీరు ప్రత్యేకింపబడిన వారు ఉండాలి. అలాగని కర్ర కత్తి పట్టుకోమని చెప్పలేదు యేసు ప్రభు. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఏంటండి? మరి ఎవరితో ఉంటాయి ఇక్కడ? అపోస్తులు అలా లేరండి. చూసారు ఎంత బాగుంది? చూసారు బైబిల్ ఎంత బాగుంది? చూసారు అధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయాలు అనుకున్నటువంటి వారు సపోర్ట్ ఏమీ లేదు, వ్యతిరేకత ఉంది. ఈరోజు కూడా వ్యతిరేకత ఉంది. ఈరోజు ఇంకోటి ఏముందంటే వ్యత్యాసం చూస్తున్నామా? లోకంలో అధికారులను తీసుకొచ్చి సన్మానం చేస్తున్నామంటే మంచిదా? అది మీ దృష్టిలో మంచిదా? అంతేని మన గొప్ప కోసం అండి, మనం కనపరుచుకోవడం కోసం. అయ్యో ఎమ్మెల్యే గారు వచ్చారంట క్రీస్తు సంఘం ప్రసాద్ గారికి అంటే ఏమవుతుంది? నా పేరు ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎవరికి కావాలండి ఎమ్మెల్యే గారు? గౌరవించు, ఆయన మన అధికారి, ప్రజలను పరిపాలించే అధికారి, గౌరవించు. కానీ ఆయన నువ్వు పూజించుకో. ఈ అధికారి ఎవరు? అధికారులకు అధికారి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తునే చెప్పి సన్మానించు. చూసారా, ఆ రోజు ప్రత్యేకింపబడినటువంటి వారిగా మనం ఉండాలని, ఈ తరం వారికి వేరే ఉండాలంటే ఏంటి దాని అర్థం? అంటే ఈ తరంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులు కానటువంటి వారితో గొడవలు పెట్టుకోమనా? నువ్వు హిందువుడు, మీ ఇంటికి నేను భోజనం కాను, నువ్వు నచ్చినాయి, మరి ఎలా బ్రతుకుతాం? అలాగైతేనే మనకు ఉంటారు వాళ్ళు. కానీ నువ్వు ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి. యోసేపు ఫరో ఇంట్లో బ్రతికాడు. ఎలా బ్రతికాడయ్యా? ఎలా బ్రతికాడు? ఒక ప్రత్యేకమైన వాడిగా బ్రతికాడు కదా. ఒక ప్రత్యేకమైన వాడు బ్రతికాడు కదా. ఆశ్చర్యపోయారు కదా. అలా పాపం పిలిచింది. ఏమండే? హోదాతో, అహంకారంతో, డబ్బుతో నిండినటువంటి ఒక అధికారి అయిన స్త్రీ నన్ను సైనించంటే యోసేపు ఎంత ఆనందపడాలండి? లేదు లేదు లేదు, నేను ఒక ప్రత్యేకింపబడి. అఫ్ కోర్స్ నువ్వు అనుకున్నట్టుగా నేను అందగానే, నువ్వు అనుకున్నట్టుగా నేను ఎవరినొస్తున్నే, నువ్వు అనుకున్నట్టుగా నీ కోరికని తీర్చగల సామర్థ్యున్నే. కానీ నా దేవుడు నన్ను ఒక ప్రత్యేకించాడమ్మా. నా కుటుంబంలో నన్ను ఒక ప్రత్యేకించాడు. నా తండ్రి గొప్ప ప్రత్యేకింపబడిన వాడు యాకోబు. నన్నదమ్ములు అలా లేరు, కానీ నేను ప్రత్యేకింపబడాలనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్. ఊరుకుందా? పాపం ఊరుకోదండి. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే పాపం ముందు మనల్ని మురిపిస్తుందండి. పాపం ఏం చేస్తుంది మనల్ని? తర్వాత చెప్పాలి, మీకు అర్థమవుతుందా? చెప్పినాను, మైమరిపిస్తుంది, మురిపిస్తుంది, తర్వాత మైమరిపిస్తుంది. పక్కన కూడా అమ్మ బాబు చెల్లి తెలియదు. ఇంకా నేను ఎవరితో సైనం చేస్తున్నాను,
ఎవరు చూస్తున్నారు? ఇది మైమరిచిపోవటం అన్నమాట. ముందు మురిపిస్తుంది నిన్ను చూపించి అర్థమైపోతుంది. ఇవన్నీ ఏషియపు గుర్తెరిగే నా తండ్రి అయిన దేవుడు నన్ను ఒక ప్రత్యేకత తరతరాలకి ఏషియపు గారు ఎలా నిలిచిపోయాడంటే ప్రత్యేకత. ఉండొద్దు అలా మనం ఈరోజు? సంఘం లోకంలో ఉందండి, లోకం సంఘంలో ఉందండి ఈరోజు. అలా ఉండాలని కోరుకున్నారు ఆ రోజు ఆదిమప్పస్తులు. అలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఒకటే, వెండి బంగారాలు వారి యొద్ద లేకపోయినా దేవుడు మహిమను చూపించగలిగారు. 2, విద్య లేని పామర్లైనా బుద్ధిగా బ్రతికారు, దేవుడు జ్ఞానంతో బ్రతికారు. సంగమా, 2 చేతులు పెట్టి వందనాలు చెప్తున్నాను నీకు. నాతోటి ఏమవుతుంది అనుకోద్దయ్యా, నాలో ఏముంది అనుకోద్దు. ఈరోజు నిన్ను ప్రేమించి ఇక్కడికి నడిపించాడంటే నీతోనే ఆయనకు పని ఉంది. నీవే ఒక ప్రకాష్ గారు కావాలని బ్రతికించుకుంటున్నాడు, నీవే ఒక ఓసాని గారు కావాలని బ్రతికించుకుంటున్నాడు. అవుదామా? అలా బ్రతికితే బైబిల్ పట్టుకో. అలా బ్రతకకపోతే ఈరోజు బైబిల్ పక్కన పెట్టే. పర్వాలేదు, దేవుడు ఏమనుకోడు. మాట అన్నప్పుడు ఏం చేస్తాడండి? వినడంలో ప్రజల్ని ఏం చేయడు ఆయన? చరిత్రలోకి వెళ్ళాలి. ఏమంటే ఆది కాండము నుంచి బైబిల్ చదివితే ఉంటుందండి జ్ఞానము. నిత్యోపదేశకాండం చదువు నీ పాఠంకి వెళ్ళే ముందు నన్ను దినమంతా ఎంత మంచి మంచి మాటలు రాపించాడు దేవుడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించుట మరిచిపోవద్దు. ఆయన బోధించాడు ముందు. దేవుడైన యెహోవా మోషే గారికి బోధించి ఇచ్చాడు. మోషే గారు ఎవరికి చెప్తున్నాడు? జాషువాకు చెప్తున్నాడు. యెహోషువ ఎవరికి చెప్తున్నాడు? కాలేబుకు చెప్తున్నాడు. కాలేబు ఎవరికి చెప్పాడు? గిద్యోనుకు చెప్పాడు. గిద్యోను ఎవరికి చెప్పాడు? సంసోనుకి. సంసోను ఎవరికి చెప్పాడు? యెహోషాపాతుకి. యెహోషాపాతు ఎవరికి చెప్పాడు? సమూయేలు ప్రవక్తకి. ఇలా నేర్చుకోలేడు మనం. ఒక తరం తర్వాత చివరికి ఎవరు చెప్పినా వింటలేదు. చివరికి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయనకు కనిపించిన వాక్యం ఏంటి? దేవుడు ఆయనకు చూపించిన వాక్యం ఏంటి తెలుసా? ఒకసారి లోకసువార్త ఏంటి చూస్తే బాగుంటుంది మీకు. 2వ అధ్యాయం అనుకుంటారు. ఆయన ఆత్మ నా మీద, లోకసువార్త అనుకుంటాం. లోకసువార్త అద్భుతంగా ఉంటుంది అన్నమాట. యెషయా గ్రంథాన్ని లోకసువార్త 4వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు 14 నుంచి చూద్దాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలకి తిరిగి వెళ్ళను. ఆయన కూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటి వ్యాపించను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించడానికి వెళ్ళాడు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చును. తన వాడుకు చెప్పిన విశ్రాంతి దినము అందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుట్టుకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ప్రవచనం అండి. ఇది యెషయా గ్రంథం కూడా ఉండదు. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. ప్రతి ఒక్కరు కూడా నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్చుకో కదా. నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ పిల్లలకే నేర్పించు అనాది సంకల్పం అంటే. ఈరోజు ఏం చేస్తున్నాడు క్రైస్తవుడు? ఆయనే చెప్పాలి, నేను ఇన్నాళ్ళు దులిపేసుకోవాలి. కానీ పరలోకం ఆయనకు కావాలి, నాకు కావాలి. ఆశీర్వాదం ఆయన కంటే ఎక్కువ కావాలి, ఆయన కంటే ఎక్కువ కావాలి. ఆయన ఒక బిల్డింగే కట్టాడు, 2 బిల్డింగ్లు కట్టాలి. మరి ఆయన జ్ఞానం నాకు వద్దు, ఆయన చెప్తాడే మాకు చెప్పిందా బైబిల్ అలాగా? ఆ ద్వితీయోపదేశకాండం చదువుతుంటే ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఉంటుందండి. ఎంత బాగుంటుంది. ఈరోజు ఏమి నేర్చుకుంటున్నారండి సమాజం? ఆదిమ సంఘం యొక్క పరిస్థితి చూస్తున్నాం, ఈరోజు సంఘాల పరిస్థితి చూస్తున్నాం. సంఘాలు ఎక్కడ చూసినా సరే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ప్రభు కొరకు బ్రతకాలన్న ఆలోచన రావట్లేదు విశ్వాసుల కంటే. ఏమండి సేవకులు అలా నేర్పించట్లేదు అనుకుంటున్నాం. ఏమంటే సత్యం కొరకు నిలబడాలండి మనం. ఎదురుపోట్లు వస్తాయి, ఏమంటే అవసరమైతే శ్రమలు కలిగితాయి. అయినప్పటికీ ఏం చేయాలి మనం? ఆ రోజు యేసుక్రీస్తు కలగలేదా శ్రమలు? కనుక ప్రియులరా, మనము ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు మనము ఆలోచించి
వేరే, ఈ తరానికి వేరే ఉండాలి, ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి, ధ్యానించాలి, ఇతరులకు మనం ఏం చేయాలి? బోధించాలి. సత్యానికి స్తంభాలుగా నిలబడి ఉన్నప్పుడే ఆదిమ సంఘం యొక్క లక్షణాలు ఈరోజు ప్రభువు మన చేతికి అప్పచెప్పినటువంటి సంఘములో మనము చూపించగలుగుతాం. ప్రియులారా, ఇలా చెయ్యాలంటే మనం మారాలంటే మరికొన్ని సంగతులు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. బాగుందా? నేర్చుకుంటారా? నేర్చుకుని విడిచిపెడతారా? లేదా మనం ప్రభు కొరకు బ్రతికుతాం? మీరు అనుకుంటుంటే, నేను తెలిసిన మట్టుకు మీరేమనుకుంటారంటే, ఈ సేవకులు ఎంత చెప్పినా, నేర్చుకోమని ఎంత చెప్పినా, వారి ఆత్మతో ఎంత నింపబడిన అరిచినా మనకు కాదు అని అనుకుంటారేమనిపిస్తుంది నాకు. ఎలాగంటే, ఆయన మాత్రమే చెప్పాలి, మేము వినాలి, మా పరిధిని మేము కాపాడుకోవాలని ఆలోచనతో ఉంటారేమో. అది తప్పుడు పద్ధతి అంటాను. నాకెంత బాధ్యత ఉందో వింటున్న నీకు అంత బాధ్యత ఉంది. ఎందుకంటే లోకం ఏమైపోతుందంటే పాడైపోతుంది. లోకాన్ని బాగు చేయటం యేసుక్రీస్తు ప్రభువుల వారి వల్ల కాలేదు కదా. ఆయన 33.5 సంవత్సరాల్లో లోకాన్ని బాగు చేయగలిగాడా? ఆయనతో తిరిగినటువంటి వారు ఆయన నమ్మలేదు. మనకు లోకాసువార్త 20వ అధ్యాయంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా. మరి ఈరోజు మనం ఎంత గొప్పగా బ్రతికితే, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడితే, ఎంత ప్రార్థనలో ఉంటే, ఎంత దేవుని సహవాసంలో ఉంటే మనం ఒక్కరినైనా సంవత్సరానికి నడిపించగలుగుతామండి. అలా ఉండట్లేదు కాబట్టి మనకు మనం అర్థం కావట్లేదు. ఏమంటే మనం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే, చాలాసార్లు చెప్పాను నేను, మనం ఏంటో మనం అర్థం అవ్వాలంటే మనకు ఎవరు అర్థం కావాలి? మన దేవుడేదో మనకు అర్థం కావాలి. మన దేవుడేంటో మనకు అర్థం కాకుండా మనమేంటో మనకు అర్థం కావాలి. ప్రియురా, వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, కానీ ఎక్కడా కూడా మీలో పరిశుద్ధాత్మ దేవుడు కనపట్లేదు. కారణం ఏంటంటే ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదవరు, సహవాసం కూడా చాలించరు, సంఘం కూడా చాలించరు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరు బైబిల్ చదువునా నామకార్థంగా చదువుతారు. ప్రభు నాతో మాట్లాడు. మన ప్రార్థన ఎలా ఉంటే ఏంటంటే, నాకేమిస్తావు ప్రభు, అంతే కదా మన ప్రార్థన. ఇదే ప్రార్థన. కానీ నేను ఏం చెయ్యాలి ప్రభు నీ కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారా? నేను ఎలా బ్రతకాలి ప్రభు అని ప్రార్థన చేస్తారా? ఆదిమ అపోస్తులు ప్రార్థన జీవితం ఉంటేనే సంఘాన్ని కట్టారండి. ఈరోజు ప్రార్థన లేని జీవితము ఏమి చేయలేం ప్రియులారా, ఏమి చేయలేం. కనుక ముందుగా మనం మారాలండి. అది ఈరోజు పాఠం. ఏమవ్వాలి? ముందుగా మనం మారాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నట్టు మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నట్టు మారాలి. మారాలండి. మారతారు లేదా? మారాలి. ఎలా మారాలి? వారి హృదయములో వాక్యము నొచ్చుకున్నప్పుడే మారారు. ఈరోజు చెప్పిన ఈ పాఠం నీ హృదయములు నొచ్చుకుంటే మరొకటి నీకు చెప్పవలసిన పని లేదు. ప్రభువా, నీ కొరకు నేను బ్రతికుతానయ్యా, నేను ఉన్న స్థలంలో ప్రార్థిస్తానయ్యా, నన్ను ఈ ప్రాంతానికి ఇందుకే తీసుకొచ్చేయం ప్రభువా, నేను నీ కొరకు బ్రతుకుతాను, నువ్వు బ్రతుకు చూపించు. నీ జీవితంలో ఏది కావాలన్నా ఆయన నీకు ఇప్పుడు వరకు అనుగ్రహించాడు, ఇంకా సమృద్ధినిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆదిమ అపోస్తులు అంత గొప్పగా బ్రతికారు. వారికి ఏం తక్కువ ఉందా? అఫ్కోర్స్ ఆకులతో ఉన్నారు, చలితో ఉన్నారు, ఉపవాసాలు ఉన్నారు, జాగ్రత్తతో ఉన్నారు. కానీ ఈరోజు వారు ఎక్కడ నిలిచిపోయారండి? శ్రేష్టమైన గ్రంథంలో ఇంతకు మించి భాగ్యం ఉందండి. సస్తా మనం ఏం పట్టుకెళ్తాం? ఓ 10 కోట్లు ఉన్న దగ్గర సస్తానే పట్టుకెళ్తానా? ఎలా వచ్చాం మనం? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర, నీకంటే ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర, నీకంటే ఏముందిలే. అందుకే సహోదరుడా,
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. మార్చుకుందామండి, మారదామండి. దైవజనులు ప్రకాష్ గారు లాగా మనము జీవిద్దాం, ప్రభువుని అనేక మందికి చూపిందాం, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థిద్దాం. మరికొన్ని మాటలు మరొక తరుణాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ పిల్లలకి ఏవైతే చెప్పమన్నారో అవి చెప్పడానికి మీరు మీ కృపను నాకు అనుగ్రహించారు. బోధిస్తున్న నన్ను నేను బోధించుకోవాలి ప్రభు. బోధ చేస్తున్నటువంటి నా జీవితం ఎలాగుందో నన్ను నేను ఒక్కసారి పరిశీలించుకోవటానికి మీ కృప నాకు అనుగ్రహించండి. నాలో నుండి మీ పరిశుద్ధాత్మను తీసివేద్దని అడుగుతున్నాను. ఇదిగో మొట్టమొదటిగా ప్రియులు మరి దైవజనులు అయ్యా మంచి ప్రొఫెసర్గా మీ కొరకు బ్రతికినటువంటి ప్రకాష్ గారి యొక్క భార్య కొరకు, కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఆయన పరుగు చక్కటి పరుగు ప్రభువా పరిగెట్టాడు మీ కొరకు, తుదిముట్టించాడు ప్రభువా. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని ఎంతో కొంత అయ్యా ప్రకాష్ గారిలో మేము చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తం మీ పట్ల ఆ విధంగా ఉంది. ఆయన కొరకు మేము ఏమీ చేయలేం, కానీ ఆయన బాటలో, ఆయన నేర్పిన విధానంలో క్రీస్తు కొరకు బ్రతకటం మాత్రము ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ సమయంలో వారి కుటుంబం కొరకు అనేక మంది ప్రార్థించడానికి మీరు ప్రేరేపణ అనుగ్రహించండి. తన సతీమణ్ణి ఆత్మధైర్యంతో మీరు నింపమని అడుగుతున్నాను. ఈ దినాన్ని అపోస్తులను మాకు చూపించారు, అపోస్తులు బ్రతికిన విధానాన్ని మాకు చూపించారు. అట్టి కృప సంఘానికి దయచేయండి. విన్న మీ పిల్లలు పౌరుషంతో ప్రభువు కొరకు బ్రతికి భాగ్యం దయచేయండి. రాబోయే దినాల్లో నీ సేవకుడు ద్వారా ఇంకా ఇటువంటి అద్భుతమైన పాఠాలు తెలియపరచండి. నన్ను ఎప్పటికీ మరుగుపరచండి ప్రభు, నన్ను ఎప్పటికీ మరుగుపరచండి. మీరే బయలుపడండి. యేసునామములో ప్రార్థించి మీ పిల్లలందరినీ తిరిగి మీ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. అందరికీ వందనాలండి.